ఇన్ని నీతులు చెప్పినటువంటి విదురుణ్ణి చివరిలో ఏమయ్యా అసలు ఈ కోరికల పాలపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నాడు. అహం మమ అని రెండు ఉన్నాయండి, నేను నాది అని. ఆ రెండింటినీ జయిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదన్నాడు. అవి జయించాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ఆత్మజ్ఞానం పొందాలండి అన్నాడు. అయితే ఆత్మజ్ఞానం ఏదో నువ్వు బోధించరాదా, ఇన్ని చెప్పావు కదా, ఒకే సినిమాకి ఒకే టిక్కెట్కి 2 సినిమాలు చూపించి శివరాత్రి కదా అన్నాడు. విదురుడు అది కుదరదని చెప్పాడు, సంస్కారవంతుడు. అంటే అప్పుడున్నాడు ధృతరాష్ట్రుడు, అలా అంటే అలాగయ్యా, పోనీ చెప్పించి ఎవరి చేత, ఆ మాట అన్నావు బాగుంది అని విదురుడు అక్కడ కూర్చుని ఒక్కసారి సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల్లో ఒకడైన సనత్సుజాతుడిని 5 నిమిషాలు ధ్యానం చేస్తే సనత్సుజాతుడు, విదురా నీకేం కావాలి అని తిరిగి వచ్చాడండి. అది విదురుడి స్థాయి, అది విదురుడి స్థాయి. మీరు అతన్ని శూద్రుడు అంటారా, బ్రాహ్మడు అంటారా, బ్రహ్మదేవుడు అంటారా, శ్రీ మహావిష్ణువు అంటారా, సాక్షాత్ పరమాత్మ అంటారా? అప్పుడు ఆ సనత్సుజాతుడు వచ్చి ఒక్క మాట చెబుతాడు, ప్రమాదం వై మృత్యురఘం బ్రవీమి సదా అప్రమాదం హి అమృతత్వం బ్రవీమి. విదురునీతిన సనత్సుజాతీయంతో ముగిస్తూ ఉన్నాం. మహారాజా, అహం మమ అనేవి పోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనస్సుని మనమే గమనిస్తూ ఉండాలి. మన మనస్సును మనమే గమనించాలి. అంటే మాటలు ఆపేయాలి, పనులు ఆపేయాలి, కళ్ళు మూసుకోవాలి, తలుపు గొళ్ళెం పెట్టేయాలి, లోపల కూర్చోవాలి. నేను అదే చెబుతున్నా, రోజు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మీ ఇంట్లో మీరే చేయండి. ఏం ఫలించకపోయినా సరే, సరిగ్గా జరగకపోయినా సరే, ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే మాట్లాడకుండా చేయండి, కొనసాగించండి. ఎలా చెయ్యాలి? ఆయన చెబుతున్నాడు, ప్రమాదం వై మృత్యురకం బ్రవీమి. భగవద్ధ్యానం నుంచి, ఆత్మధ్యానం నుంచి, నిశ్చలంగా ఉండడం నుంచి ఎప్పుడు ఈ మనస్సు జారి కిందకి పడుతుందో అదే మృత్యువు. జారి పడకుండా ఉంటే అది అమృతత్వం. అంచేత జారి పడకుండా చూసుకో. అంటే మనస్సుని జారి పడకుండా చూడాలంటే ప్రధానమైన ఉపాయం ఏంటంటే ఆ మనస్సు నుంచి మనం వేరుపడి మనస్సుని గమనించాలి. మనం మనస్సు కాదు, దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సుకు అతీతమైనటువంటి దేవతా స్వరూపం, ఆత్మస్వరూపం మనం. అందుకని మన మనస్సును మనమే గమనించాలంటే ఆలోచన అప్రయత్నంగా ఆగిపోతుంది. మనస్సు ఎలాంటిది అంటే ఆలోచన మనం ఆలోచించడం మానేస్తే ఇక అది ఆలోచించదు. మనకు తెలియకుండా ఏ ఆలోచన మన మనస్సులకు రాలేదు. మనకు తెలియకుండా మన ఇంట్లోకి మనుషులు రావచ్చు, వస్తువులు రావచ్చు, మనుషులు పోవచ్చు, వస్తువులు పోవచ్చు. మనకు తెలియకుండా మన మనస్సులోకి ఆలోచన ఎలా వస్తుందండి? అర్థం లేని మాట. అందుకని చాలా తీవ్రతగా కత్తి అంచు మీద నడిచినట్టుగా క్షురశధార నిశిత దురచ్చయ అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా ఆ కత్తి అంచు మీద నడిచినట్టుగా జాగ్రత్త వహించి ఆ ప్రతి క్షణం వీలైతే ఒక అరగంట 30 క్షణాల పాటు ఆ మనస్సును అలా గమనించగలిగితే అది నిశ్చలమైపోతుంది. అదే రమణ మహర్షి చెబుతాడు, నిశ్చలత్వమే భగవంతుడు. ఊరకనే ఉండు, అదే భగవంతుడు. నిశ్చలంగా ఉండు, అదే సత్యం అంట. ఆ నిశ్చలంగా ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ నుంచి నేను మళ్ళీ కోరుతున్నది అదే. ఉదయము సాయంత్రం ఒక్క అరగంట సేపు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ప్రశాంతంగా మీరే కూర్చోండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి.